వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దాకా 15 మెంబర్స్ అయితే 3 మెంబర్స్ 5 మెంబర్స్ రాలేదు సార్. 13 మెంబర్స్ వచ్చింది సార్. 12:30 అట్లా పెట్టింది సార్. 11:30 మధ్యాహ్నం అన్నం పెట్టింది సార్. పప్పుచారుని అన్నం 10 రోజుల నుంచి పెడతాం. ఇవాళ కిచిడి అయితే పూలు వచ్చినాయి అని తిన్నారు. ఛాన్సార్లనే వచ్చినాయి. ఛాన్సార్లు అంటే ఎన్నిసార్లు? 10 సార్లు వచ్చినాయి చెప్పదే. 10 టైమ్స్ వచ్చినాయి. అట్లా ఎక్స్క్యూజ్ చేసినాం సార్. ఇవాళ ఎక్స్క్యూజ్ చేయలేదు సార్. మాకు తినబుద్ధి కాక గట్టిగా అడిగినాం సార్. అంతే ఎక్స్క్యూజ్ చేసినాం. ఇవాళ అత్తయ్య తినం లాస్ట్ టైం పైన ఇవాళ మేము తినం. ఒక అద్దు పెద్ద మేడం వచ్చేదాకా ఇట్లే ఉంటామని చెప్పాను సార్. అయితే పురుగులు వచ్చినాయని ఎవరం తిన్నాము. నాట్రా వండిస్తా అంటే మేము తినమని చెప్పినాం సార్. పురుగులు వచ్చినాయని ఎవరికి తినబుద్ధి కాక తినమని చెప్పినాం. తినము మేము మేడం వచ్చేదాకా ఇట్లే ఉంటామని అన్నాం సార్. కొందరు ఇట్లా కళ్ళు తిరిగి కాలు తీసుకొస్తామే అని పడ్డారు సార్. కస్తూర్బా కొరిక్షాల గ్రామంలో ఈరోజు ఉదయము బ్రేక్ఫాస్ట్ సందర్భంలో కిచిడి బియ్యంలో తెల్ల పురుగులు కొంత రావడం వల్ల ఒక అమ్మాయి దాన్ని చూసి వెంబడే ఆ కిచిడిని ప్రిన్సిపాల్ గారు ఆపడం జరిగింది. ఆ యొక్క పురుగును చూసి కొంతమంది వామిటింగ్, అదేవిధంగా ఒక అమ్మాయి కూడా కొంత అస్వస్థకు గురి కావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. ఆ అమ్మాయి కూడా సేఫ్గానే ఉంది. హాస్టల్లో సరే ఇంతమంది 300 మంది స్ట్రెంత్ ఉన్నప్పుడు పొరపాట్లు జరగద్దు. ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి కుక్కులు ఏదైతే ఉన్నారో వంట మనుషులు, ప్రిన్సిపాల్ గారు కూడా నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇది వంట మనుషులు నా మాట వినడం లేదు, డిఈఓకు లెటర్ కూడా పెట్టానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పిల్లల్ని అడిగి తెలుసుకుంటే కూడా టీచర్ల మాట వంట మనుషులు కుక్కులు వినడం లేదు. వాళ్ళు ఇది రెండోసారి మాకు రావడం, దీన్ని ఊకే మొదటిసారి మేము వదిలేసినాం, రెండోసారి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము ఈరోజు మెస్ ఛార్జీలు పెంచిన, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన, ఏదైతే వంట మనుషుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు జరిగినటువంటి పరిస్థితి జరగకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే కుక్కులు విద్యార్థులు చేసినటువంటి ఆరోపణ, ప్రిన్సిపాల్ గారు డిఓకి చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో సరైనటువంటి విచారణ జరిపించి చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఇది ఆ పురుగులు రాకుండా పునరావృతం కాకుండా చర్యలు కూడా చేపడతాం. పిల్లలందరూ కూడా సేఫ్ ఉన్నారు. కావాలని కొంతమంది మరి నీచ రాజకీయాలకు దిగజారుతుంది. ఈరోజు విద్యార్థులను ఏ రకంగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో 70 రోజులు 100 రోజులు బాసరా హాస్టల్ పిల్లలు రోడ్డెక్కితే మా ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో అరెస్టులు చేసి స్టేషన్లో పెట్టారు. చాలామంది చనిపోవడం జరిగింది. ఈ ఉమ్మడి జిల్లా, ఈ జయశంకర్ భూపాలి జిల్లాలో ఇది బ్రేక్ఫాస్ట్లో కిచిడిలో ఈ పురుగు రావడం మొదటిసారి. ఇలాంటి రాకుండా తగు చర్యలు కూడా తీసుకుంటాం. దాని ఆ పురుగు రావడానికి కారకులెవరు, అది యొక్క కుక్కుల అశ్రద్ధ, లేకపోతే ప్రిన్సిపాల్ అశ్రద్ధ, లేకపోతే ఆ బియ్యం సప్లై చేసినటువంటి వ్యవస్థదా, అది ఓల్డ్ స్టాకా కొత్త స్టాకా, దాని మీద విచారణ జరిపించి బాధ్యుల మీద తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.